మే 13న రాష్ట్రంలో కురుక్షేత్రం జరగబోతోందన్నారు సీఎం జగన్. ఈ యుద్ధంలో పేదలంతా ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారని చెప్పారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. పేదలు ఓ వైపున, పెత్తందారులందరూ మరోవైపున. ఈ పెత్తందారులందరినీ ఓడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబుకు నా అనేవారు ఎవరూ లేరన్నారు జగన్. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోకను కత్తిరించాలని అన్నారు. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. నేను నా 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 అని హక్కును చేర్చుకున్న వర్గాలు, బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా? మన రాష్ట్రంలో అయితే లేవు, పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు సీఎం జగన్. మంచి చేశాం, ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు గెలవాలి, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలవాలి. 175కు 175, 25కి 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200కు 200 స్థానాలు. ఎక్కడ కూడా తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా.